శ్రేష్టమైనది. నేను మహాకాశములు నన్ను పట్టాలవు, భూమి నా పాద సింహాసనము, పాదపీఠము, ఆకాశము నా సింహాసనము. మహిమ స్థలాలలో, పరిశుద్ధ స్థలాల్లో ఉంటాడు. అలాంటి దేవుడు హస్తకృత్యమైన దేవాలయాల్లో ఉండడు. ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది మెగా చర్చిలు ఎక్స్టాబ్లిష్ చేస్తున్నారు. ఆయన మాటకు లోబడిన వారి మధ్య ఆఖరికి అది చిన్న రేకులతో, లేకపోతే ఒక పరదా వేసి, లేకపోయి ఒక చెట్టు కింద ఏ అవసరత లేని, ఏ సౌకర్యాలు లేకపోయినా ఆయన మాటకు భయపడి, ఆయన మాటకు లోబడి, ఆయన మాట చొప్పున జీవిస్తూ ఆయనను గణపరిచే ఆ స్థలంలో నేనుంటాను. కానీ ఇప్పుడు చెబుతున్న మెగా చర్చిలు ఎస్టాబ్లిష్ చేస్తున్న వారి మధ్య నేనుండను. నేను ఎవరి మధ్య ఉంటాను? నా మాటకు లోబడే వారి మధ్య, నా మాటకు వణికే వారి మధ్య, నా మాటకు విధేయత కలిగి వారి మధ్య నేను ఉంటాను. ప్రైజ్ లార్డ్. వారి మధ్య నివాసం చేస్తాను. నా కనుదృష్టి వారి మీద ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అప్పుడు నా మాట ప్రభావం వారి మీద ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నా మాట ప్రభావం ఉంటే చాలు. ప్రైజ్ లార్డ్. శ్రేష్టమైనది వారు పొందుకుంటారు, శ్రేష్టమైనది వారు కలిగి ఉంటారు. లోకంలో శ్రేష్టమైనది వారి దగ్గరికి వచ్చింది. శ్రేష్టమైన సంపార్జన వాళ్ళు పొందుకుంటారు. శ్రేష్టమైన ఆరోగ్యం వారి మధ్యకి వచ్చింది. శ్రేష్టమైన ఆహారం వారి మధ్యకి వస్తుంది. శ్రేష్టమైన పవిత్రతలో వారు బ్రతుకుతారు. శ్రేష్టమైన నివాసాల్లో వారు ఉంటారు. శ్రేష్టమైన, ప్రైజ్ గాడ్, ఆయన కనుదృష్టిలో మనం ఉంటాము. ఎప్పుడు ఆయన మాట వింటున్నారా? వింటున్నారా? ఆయన మాట, ఆయన మాట వింటున్నారా? ఏమన్నాడు ఆయన? కంటిన్యూ చేయమ్మా. ఆయనను వినయము కలిగిన ప్రాణమును, ప్రైజ్ గాడ్, వినయము కలిగి ఉంటారు. చాలా నమ్రత కలిగి ఉంటారు. చాలా సౌమ్యంగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. చాలా నెమ్మది కలిగి, సౌమ్యం కలిగి, నమ్రత కలిగి, ప్రైజ్ లార్డ్. తొందరపడరు వాళ్ళు. కొంతమంది ఉడుకు జుర్రుకుంటారు. నోరు కాలిద్ది. ఏం కాలిద్ది? నోరు కాలిద్ది. నోరు పాడైపోయింది. ఇప్పుడు తిన్నారో లేదో మీరు? నేను తిన్న అనుభవాలు కొన్నాను చిన్నప్పుడు. ఉడుకుది మా అమ్మ ఏంటంటే ఇది పాయసం కానీ ఏదన్నా పరవాణపు గింజలు తెలుసుగా. మరి మీరేమన్నా పిలుస్తారు తెలియదేమో. గింజలు ఉంటాయి, సగ్గు బియ్యంతో చేస్తారు ఆ వంటకం. అది అప్పుడప్పుడు ఏం చేసింది మా అమ్మ, చిన్నప్పుడు పోస్తే అత్రంగా ఉడుకు జురుకుంటే నోరంతా పొక్కిపోయేది. ఒక 4-5 రోజులు రుచి తెలుసు, పచ్చి తెలియదు. ఏం తింటున్నావు? చెత్త తిన్నట్టుండి. అసలు ఏది అర్థం కాదు. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. అప్పుడు తెలియదు. ప్రైజ్ లార్డ్. ఆమె కొంతమంది ఏది దాగా అరిపోగొట్టుని సాగా ఆస్వాదిస్తూ తాగుతారు. మధురంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రైజ్ గాడ్. ఆ ఉడుకు జరుకున్నప్పుడు ఏమైంది? నోరు కారిద్ది, రుచిపోయిద్ది, పొక్కులు వస్తాయి. ఒక వారం రోజులు ఏమైద్ది? ఏమీ అర్థం కాదు అసలు. ఏదైనా ఒక మాట అన్నారు అనుకో ఎవరన్నా, అది కన్ఫర్మ్ చేసుకోరు, అది నిర్ధారణ చేసుకోరు. ఏ కోణములో అన్నారు, ఏ పరిస్థితులను బట్టి అన్నారు, ప్రైజ్ లార్డ్, ఏ ఉద్దేశంతో అన్నారు, అసలు ఆ మాట ఎలా వచ్చిందో మనం తర్కం చేసుకుందాం, తర్వాత అడుగుదాం అనుకోకుండా మనం ఎంపటే రెస్పాండ్ అవుతాం. ఏమైంది? నోరు కాలిద్ది. అంటే నోరు కాలం అంటే మనకున్న గౌరవము అప్రతిష్ట అయింది. కానీ అలా నెమ్మది కలిగి కొన్ని రోజులు ఉన్నప్పుడు
తర్వాత అర్థమైంది మన గురించి. మన యొక్క క్యారెక్టర్ అలా బిల్డ్ అయింది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రభువారు అంటున్నాడు, అలా వినయము గల వారి మధ్యకి నేను వస్తా. చప్పట్లు కొట్టి దేవుని. ఈ వినయం ఉన్నప్పుడు ఏమైందంటే విభేదాలు రావు. ఏమ్మా? ఏం రావు? విభేదాలు రావు. వినయం ఉన్నప్పుడు ఏమైద్ది? పోట్లాటలు జరగవు. వినయం ఉన్నప్పుడు ఏమైద్దంటే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. చప్పట్లు కొట్టి. శరీర ప్రాణాత్మలో మంచి ఆరోగ్యము పుష్టిగా కలిగి. ప్రైజ్లా. దేవునికి వినయం అనేది దేవుని యొక్క లక్షణం. ఆయన క్యారెక్టర్ అది. ఆయన బిడ్డలుగా మనకు కూడా దాని ప్రభావం మనకుండాలి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. మనమందరం యేసు నామములో వినయ మనస్కులై ఉందుముగాక. దేవుని మాటకు లోబడుదుముగాక. శ్రేష్టమైనవి మనకు ప్రభువారు ఇచ్చునుగాక. సమృద్ధమైన ఆహారం మనం పొందుకుందుముగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.